गौरी देवतायै नमः सुप्रीत पुत्रसन्न वरदा भवतु ఒక్క పండు అమ్మను నైవేద్యంగా పండు పెట్టండి మాతని గణపతి దగ్గర పెట్టి కుక్కని తీసి పెట్టండి ఉదానాయ స్వాహం నమానాయ స్వాహం బ్రహ్మణే నమః శ్రీమన్మహ గౌరీ దేవ్యై నమః మధ్య మధ్య భగవాన్యం ఉత్తర్ని తీసుకోండి కలిసి నీళ్ళు 3 సార్లు అమ్మవారి గురించి కింద ప్లేట్ పెట్టండి హస్త ప్రక్షాళన పాద ప్రక్షాళన యోగయామి వీరజగర్భ గర్భస్థం హేమ బీజం విభావం అనంత పుణ్యపంతం తస్యాస్యం ప్రయచ్చతే హార్కి బండి बोलो गौरी माता की जय। बोलो गौरी माता की बोलो कनक दुर्गा अंबिका माता अक्षतలు తీసుకోండి ఓం వాసవి స్వరూప కనక దుర్గా అంబికా దేవి నమః మీ దగ్గర విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి దగ్గర అక్షతలు ఉంచండి మీ చేతిలో ఓం కనక దుర్గా అంబికా దేవి నమః కొబ్బరికాయ తీర్థం ఉన్నాయి ఆ తీర్థాన్ని కూడా ఉంచండి పైన ఓం యా ఫలేర్య ఫలాఫలాయ సర్పిణి రాపతియోనకం కలిసి ఒక్కసారి వేరే బాత్రూంలో వచ్చి విగ్రహాన్ని అట్లా పెట్టండి కడక్కని ఇంకా అయిపోలేదు ఏంది లేదు ఇంకా అయిపోయింది ఉంది అభిషేకం చెప్పలేదు చూడువకే తల్లి అభిషేకం అయిపోలేదమ్మా నీళ్ళు వేయండి పెద్ద తీర్థం వేయండి పైన ఏమం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అయినాక విగ్రహాన్ని బయట తీసుకోండి చక్కగా కుంకుమ పసుపు లేకుండా తుడుచుకొని గంధం పెట్టి కొట్టు పెట్టండి ఆ నీటిని చక్కల పాత్రలో పెట్టుకోండి చక్క తుడిచి ఒత్తి పెట్టి వేసి ఉంచుకోండి అమ్మవారి పాదాల దగ్గర పువ్వులు ఉంచండి
నామాన్ని అనుకుంటూ లక్ష్మీన సరస్వత పార్వతన నరుల దేవతన ఏదన్నా ఇక్కడ మాత్రం దుర్గొస్తుంది చెప్తా ఈ మాత్రం అర్థం అనుకుంటూ అమ్మ బాధ దగ్గర కూర్చోండి ఎందుకేసి ఓం ఓం భౌమోజన్యై నమః ఓం ఆద్యాయై నమః ఓం త్రినేత్రాయై నమః ఓం శూలధారిణ్యై నమః ఓం పినాకధారిణ్యై నమః ఓం చిత్రాయై నమః ఓం చంద్రసై నమః ఓం బుద్ధై నమః ఓం నిత్యాయై నమః ఓం సిద్ధై నమః ఓం సర్వమంగళమే నమః ఓం సత్యాయై ఓం మనగాదేవ్యై నమః గట్టి చెప్పండి మరి మంచి గట్టిగా చెప్పండి వినవస్తాయి రేపు వచ్చే గ్రహణం మొత్తం మీకు ఇరవై ఓం అన్నపూర్ణాయై నమః ఓం అష్టలక్ష్మి ఓం ఆదిలక్ష్మీ దేవ్యై నమః దేవ్యై నమః ఓం సంతానలక్ష్మీ భక్తయామి నైవేద్యం మీకు తెచ్చిన నైవేద్యాన్ని చిన్న ముగ్గు వేసుకోండి నైవేద్యం పెట్టండి కంచంలో పువ్వు తీసుకోండి ఇచ్చండి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో అమృతమస్తు అమృతోపస్తరణమస్మి అట్లా చేయి ఇచ్చండి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం శ్రీం మహాం దుర్గాంబికావే నమః మహానివేదనం సమర్పయామి. ఇంతకుముందు గౌరవ దగ్గర తాంబూలం పెట్టింది దానిపైన అక్షత వేయండి. తాంబూలం సమర్పయామి. అయ్యా మేము మంగళారతి తెచ్చుకున్నాం, ముందు మేము తెచ్చి ఉంటే ఇవ్వండి. ఓం హిరణ్యపాత్రమలో పూర్ణం దదామి మహవ్యో సారీతి ఏకదా బ్రహ్మణ ఉపరతి కాంచాయిస్తే యో దదామి. ఇప్పుడు కర్పూరం వేయండి. అమ్మ మెల్లగా లేచి నిలబడండి. తొందరపడకు, మెల్లగా లేవండి. ధనలక్ష్మీ ప్రచోదనో బ్రహ్మ త్రివోమే అస్తు సదా దేవతే ఆపో హంబార స్థాపనవ కామాన్ గర్భయాదే వాసనాయ సంసల అన్యదాసనస్తాస్తి భవేయుతమః మా కారుణ్య భావేన రక్ష రక్ష జగదీ
ఈశ్వరీ లక్ష వృక్షగణాధిప జనాలు ఉన్నారా? నాలుగు గంటలు ఖచ్చితంగా కృష్ణ ఉన్నారా శంకర్ దాదా రైట్ తీసుకో గారు రికార్డ్ చేయాలి దాన్ని ఒత్తి పట్టాలి ఏలే ఒకసారి మళ్ళీ దాన్ని రికార్డ్ చేయాలి అందు గురించి దయచేసి మరి ఈరోజు మనకు మన అమ్మవారి గుళ్ళో ప్రత్యేకత ఏంటంటే ఎన్డీఓ ప్రథమంగా మనం ఈరోజు చేసుకుంటున్నాం 11 గుళ్ళతో 40 జంటలతో పెద్ద కార్యక్రమం మన కలవకుంటున్నాం. ఇది మొదటిసారిగా మనం జరుపుకుంటున్నాం. ఇది మనందరం ఒక సుదినం.
కలవృత్తి పట్టణ ప్రజలు ఆదివాసులు పట్టణ ప్రజలు అందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చి చూసి తల్లిదండ్రులని కోరుతున్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి అందరూ సామాన్లు ఎవరెవరి సామాన్లు తెచ్చుకోండి, శాంతంగా ఉండండి. అందరూ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మీరందరూ కళ్ళు మూసుకొని మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. గోవిందే దేహి భక్తిం చ భవతి చ భగవన్నుర్జితాం నిర్నిమిత్తాం నిర్వ్యాజో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ సర్వేభ్యో దేవేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. హరి ఓం. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణాం ప్రాతర్జితం భగముగ్రగం హువేమ పుత్రమధిదేర్యో విధర్త ఆద్రశ్చిత్యం మన్యమానస్తురశ్చిత్రాజా భగం భక్షేత్యభవేహాం సమత్వరాయో ససోనమంతద్ధరిక్రామేవ శుచయే పదాయ అర్వాజీనం వసువిదం రథమివాశ్వ ఆజిన ఆవహంతు అశ్వామతిర్గోమతిర్వీరమతిః సదముచ్ఛन्तు భద్రాః గాండ్రజీష్టదస్త్రస్త్వయాధ్యక్షేణ ప్రదరాజేమ యస్తో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం తయో సంస్మరణాత్ పునస్తేషాం జిగస్తేషాం కుశస్తేషాం పరమపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అస్మత్ కులదేవతాయై నమః. కూర్చోండమ్మా అందరూ. నారాయణాయ నమః స్వాహా. మాధవాయ నమః స్వాహా. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. రుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అదోక్షజాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. తేనానుష్వంతు శివాగ్నియాపాక్రమంతు భూతాద్యాః కృణదోషరోదోషం తేషామప్య విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ప్రాణాయామం చేయండమ్మా. ఓం భూః ఓం భువః ఓం స్వాహ ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సుఖితం. ఓం చేతులు పెట్టుకోండి అమ్మ. ఒక పువ్వు పెట్టుకోండి. ఎడం చేతిలో పువ్వు పెట్టుకొని కుడి చేయి దాని మీద ముయ్యండి. ఎందుకంటే అందరూ కూడా చూడాలి కదా మన వాళ్ళు. నా నెమ్మది అయిన టైం అయింది. మధ్యాహ్నం 2 అయినా సరే 3 కుడి చేయి దాని మీద పెట్టుకోండి. ఇప్పుడు మీకు సంకల్పం చెప్తా. సంకల్పం చెప్పి 3 ప్రశ్నలు. నేను బాగుండాలి, మా ఆయన వ్యాపారంలో ఉంటాము, నానా రకమైన క్లేశ బాధలన్నీ మనము పడుతుంటాము, మానసికంగా సంఘర్షణలు జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా దూరమయ్యి మనమంతా కూడా దినదిన ప్రవర్ధమానం అంటే అష్టైశ్వర్యాలు, ధనము, ధాన్యము ఉంటుంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, అభయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి మరియు జ్ఞానస్మరణ. అలాగే మీకు ఎంతమంది తెలుసుంటే అందరం అంతమందిని తెచ్చుకోండి, చెప్పుకోండి. 3 తరాలు చెప్పుకోవచ్చు సంకల్పంలో. అర్థమైందా? మీరే కాదు, తాత, పిల్లలు, మనవలు అందరి పేర్లు కూడా హోమం చేస్తున్నామనే త్రికరణ శుద్ధి భావంతో చేయాలి. ఏ భావం ఇక్కడున్న ద్రవ్యాలన్నీ కూడా ఎవరిచ్చారంటే అతి సొత్తు అంటే ఆ తల్లి సొత్తే. అవును, మమ్మల్ని అనుగ్రహించు. ఇక్కడ చేయాల్సింది క్రియనే ఒక్కటే కాదు, ఇక్కడ మీరు చేయాల్సింది మానసికమైన పూజ. అందరూ కూడా అంతే.
సప్తశతి చండీలో అమ్మవారి మహాలక్ష్మి రూపంలో ఉండి సరస్వతి రూపంలో ఉండి మనకందరికి అనుగ్రహిస్తుంది. అమ్మవారు శాస్త్రంలో మనం గౌరీ పూజ ఎన్నేళ్ళ దాకా చేస్తామో 9 సంవత్సరాల దాకా చేస్తాం. ఆ తర్వాత అమ్మవారు ఇంటికి వచ్చినప్పుడు అమ్మవారికి ఎవరు యోగ్యులో వారికి కట్టబెట్టి వాళ్ళకి పెళ్లి చేసి కళ్యాణాలని శుభకార్యాలని చేస్తాం. దానికి కారణం మన తల్లి కదా. మనము కొందరికి తల్లి ఉండొచ్చు, ఆ ప్రత్యక్షంగా అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కొందరికి ఉండొచ్చు. వారి యొక్క ముఖ ఆనందము ప్రతి ఒక్కళ్ళకి కూడా సంస్మరణలో ఉంటుంది కదా. అంటే అమ్మవారికి మనం ఇక్కడ హోమం చేసేటప్పుడు మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేయాలని, ఆ భక్తజనులందరూ కూడా శ్రద్ధగా చేయాలని ప్రార్థిస్తున్నానమ్మా. ఇప్పుడు సంకల్పం ఎడం చేతి మీద వేసుకొని కుడి చేయి దాని మీద పెట్టండి. మీకు సంకల్పం చెప్తానమ్మా. ఓం గోవింద 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 శ్రీమద్భగవతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞే పదార్థే శ్రీశ్వేతవరాకల్పైవైవస్వతమందరే కలిగే ప్రథమవాదే ప్రథమచరణే భారతవర్షే భరతఖండే జంబుద్వీపదండకారణ్య దేశే గోదావర్యాః దక్షిణే తీరే కాళివాణజగబోద్ధావతారమోం భానువాదనిత్యాయాం శుభదినో అష్టమ్యాం దినో తిథివార నక్షత్రాలు. మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి. అస్మాకం అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ కామ్య మోక్షం శ్రీ విష్ణుమయం జగత్ ఓం ఆదిపురుషస్య ఆజ్ఞయ ప్రవర్తమాన శుభయోగ శుభకరాయ వర్తమానాయ శుభదినో అస్మాకం సర్వే. మీ వంశోద్భవాన మీ వంశం పేరు మీరు చెప్పుకోండమ్మా. గోత్రోద్భవాన మీ గోత్రం చెప్పుకోండి. అస్త యజమానానాం ఇంటికి పెద్దలు ఎవరు ఉంటే వారి. ఆ తర్వాత మీ పేరు. యజమానానాం మీ పేరు చెప్పుకోండి. మీ పేరు చెప్పుకున్నారా? అలాగే జన్మ నక్షత్రాణం ధర్మపత్ని ఆమె పేరు కూడా చెప్పండి. పిల్లల పేరు. సంతానానాం బంధుజనానాం సకల కుటుంబానాం. ఇప్పుడు చెప్పండి అందరూ. ధైర్యాది సర్వాభిష్ట ధర్మాది కామమోక్షాది నిఖిల చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం మమ జాతక విద్యాహార ఛిద్ర సూక్ష్మ దోషార వశాశ్చ ఏ ఏ గ్రహాః స్థితి భావ ఆలోక యోగ కారకత గ్రహణం అనుకూల్యత సిద్ధ్యర్థం ఏ ఏ గ్రహాః స్థితి భావ ఆలోక సిద్ధ్యర్థం మమ లక్ష్మీ ధైర్యలక్ష్మీ సరస్వతి దుర్గా అతిశయ శుభఫల సౌభాగ్య బల శ్రీ కీర్తి భాగ్య ధనధాన్య భూషణగృహ మహారాజ్య అహం పుష్ప సహిత అమృతోపహార సహిత ఆర్జ హోమాది పూర్వక హవనాంచ కరిష్యే. ఇప్పుడు మీ దగ్గర చేతిలో ఉన్న పువ్వుని మీరు అక్కడ హోమగుండం మీద పెట్టేసి చేతిలో ఇక్కడ అమ్మగారి తోటి ఆ కుడి చేతిలో నీళ్లు వేసుకొని అక్కడ కింద వదిలేయండి. శ్రీధర్ నామ్యా తత్ర రేణుకా నామ్ని
कुटुंबस्याय कुलगोत्रोत्तस्य दूडु रमेश बाबुनाम्या तत्रवत्या राजेश दुर्मनाम्नीं उपाय ईश्वरै नाम्या तत्रवत्या यन्नकुलगोत्रोत्तस्य बाबुश्री श्रीनिवासुनाम्या तत्रवत्या करुणाराणी सागरंबानां तुलसीपा कृष्णानाम्या तत्रवत्या लतानाम्नीं तत्रवत्या शैलजानाम्नीं कुटुंबानां पुच्छकुलगोत्रोत्तस्य तुलस्य दूडु विदेशनाम्या तत्रवत्या सुप्तानाम्नीं कुटुंबानां उत्कार विपुचक्रगोत्रोत्तस्य गोरस्य दत्सु साहित्यनाम्या तत्रवत्या साहित्यनिष्क्रियनाम्नीं कुटुंबानां विपुचक्रगोत्रोत्तस्य गोकृष्णनाम्या तत्रवत्या धनलक्ष्मीनाम्नीं कुटुंबानां वेंकटेशनाम्या तत्रवत्या राधानाम्नीं तत्रवत्या गणनाम्नीं कुटुंबानां यदिशतगोत्रोत्तस्य कम्पात्रीनिवासुनाम्या तत्रवत्या श्रीदेवीनाम्नीं कुटुंबानां शङ्करगोत्रोत्तमस्य उपाग्रहनाम्या तत्रवत्या नीलवेणीनाम्नीं कुटुंबानां श्रीशङ्करगोत्रोत्तमस्य मातृत्य रामस्वामिनाम्या तत्रवत्या कुलाचन्द्रशेखरनाम्या तत्रवत्या सौभाग्यराज्ञाम्नीं श्रीधरनाम्या तत्रवत्या सुज्ञानाम्नीं कुटुंबानां विपरिशङ्करगोत्रोत्तमस्य सतीशनामस्य प्रकाशकुमारनाम्या तत्रवत्या स्रवन्तीनाम्नीं कुटुंबानां श्रीशङ्करगोत्रोत्तमस्य मातृत्य तत्रवत्या कल्पनानाम्नीं सा कुटुंबानां అయ్యా అందరి పేర్లు వచ్చినాయా ఈ పుస్తకంలో రాసి ఎదురుగున్న ధ్రువంలో వేసుకోండమ్మా వేసుకొని రెడీగా ఉండండి వేసుకోండి अग्निं प्रतिष्ठाप्य ओम अम्मा अंदर कंकणाल చేతి కట్టుకున్నారా స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం అంగట్టికాని నానామికాభ్యాం గృహే దర్భో గృహేత్వా సందదమూర్జన్ దక్షిణతారభ్యాదకం సంస్థాప అగ్నిం ప్రతిష్టాప్య ఓక్షణం వేదోయం రాగుదత్వో సిత్యాన్యదుదగమనీయ పాత్రద్వయం నికీయ కృత్వా జ్ఞానయ పాత్రయోక్షోదకం నినీయ ఒక్కసారి అగ్నికి నమస్కారం చేసుకొని కొంచెం అక్షతలు నీళ్లు ఒక పళ్ళెల్లో వదిలేయండి అమ్మా అగ్నయే నమః ఓం హ్రీం వాగీశి వాగీశ్వరారోగ్యపీఠాత్మనే నమః ఒక పువ్వుని అక్కడ స్వామివారికి చూయించి అక్కడ అగ్నికి అక్కడ పక్కన పెట్టండి ఎదురుగా పెట్టుకోండి సర్వజ్ఞాపయ స్వాహ ఒక చిన్న ఒక కట్టె ముక్కలు తీసుకొని అక్కడ సమితిని తీసుకొని నెయ్యిలో అగ్ని దాంట్లో పెట్టండి అమ్మా ఓం అస్య శ్రీ చందో ఋషి అగ్నిర్దేవత ప్రభుర్గాయత్రీ పావకావేలకం రం బీజం ఠం శక్తి శ్రోం కీలకం హవనే వియోగః ప్రత్తాయై నమః కవచాయ ఓం ఓం ప్రోం సుప్రభాయై నమః నేత్రత్రయాయ వైషణం ఒకసారి 4 సార్లు చిటికి అటు ఇటు వేసేసి చేతికి దిగ్బంధనం చేసుకోండమ్మా ప్రోం బహురూపాయ చేతులు జోడించి అగ్నికి నమస్కారం చేసుకోండమ్మా ఓం చత్వారి శృంగోత్రయోస్య పాదా దేశీర్ష సప్తహస్తాసోస్య త్రిదామద్దోరోరవీనిమత్యాగుమావివేశాన్నవదన సుఖాసీన సుష్పదః స్వామం దక్షిణే పార్శ్వే దేవీ వామే సుతదం సదా విప్రద్వేషణాస్తేష్టో చకిమున్నం సుతం తోమయం ధ్యాయే సుదాయేమస్పృదుషో సర్వాః పూర్వో హి జాతస్వగద్ధయం దహజాయథోక్త హవిర్గృహాణ
మీ చేతిలో ఉన్న అక్షతలు తీసుకొని అగ్నికి 8 దిక్కులలో 8 దిక్కులలో అక్షతలు వేయండి. ఓం అక్షతయే నమః, ఓం బుధాయే నమః, ఓం కృష్ణవర్మనే నమః, ఓం దేవముఖాయ నమః, ఓం సప్తజిహ్వాయ నమః, ఓం వైశ్వానరాయ నమః, ఓం ఛాదవేదసే. అక్షతలు వేసి నమస్కారం. ఓం యజ్ఞ పురుషాయ నమః. అలంకరణం రాగాది దక్షిణాకారం ప్రాదక్షిణోత్తరైః ధ్యానం సమాపచ్చిన్నాగ్నౌ ఉపరణాగ్నిం పవిత్రం తేదాయ ఆప అనీయ. ఒకసారి నీళ్లు ముట్టుకోవడం పుట్టింది. మీ ఎదురుకున్న దర్భలు 2 దర్భలు తీసుకొని ఒకసారి ఆ ఆజ్యంలో 2 సార్లు ఇలా అడ్డేసి దాంట్లో వేసేయండి అమ్మా. ఆ వెలుగులో మీ ముఖాన్ని చూసుకోండి. ఇప్పుడు ఆ ఆద్య పాత్రని తీసుకొని ఒక్కసారి మీరు ఎత్తి నమస్కారం చేసి కింద పెట్టండి. ఓం ముఖ సమృద్ధ్య ఉత్తరేణాగ్నిం సాధకిత్వా దర్భే ప్రత్యాద్య బ్రహ్మాగ్నే దక్షిణో అగ్నే బ్రహ్మణాం నిషాద్య తద్భావే బ్రహ్మాభావే అస్మిన్ గణపతి హోమే దుర్గా హోమే బ్రహ్మాభవ బ్రహ్మస్మిన్ నమస్తే బ్రహ్మం బ్రహ్మణే నమః. ఒక్కసారి అందరూ లేచి ఒకసారి బ్రాహ్మడికి దండం పెట్టుకోండి అమ్మా, ఎవరు మీకు మంత్రోక్తంగా ఈ క్రియ చేయిస్తున్నారో. అలాగే ఇప్పుడు చేతిలో ఉన్న అక్కడ ద్రవ్యం ఉంటుంది కదా, నెయ్యి ముట్టించి దానికి ఒకసారి పాత్రతో తిప్పేసి దాని మీద వేసేయమ్మా. ఇప్పుడు 3 సార్లు వేయండమ్మా. ఓం అమృతేశ్వరి అమృతవర్షిణి అమృతం శ్రావయ శ్రావయ స్వాహ. ఓం అమృతేశ్వరి అమృతవర్షిణి అమృతం శ్రావయ శ్రావయ స్వాహ. ఒక్కసారి మనసులో అమ్మవారిని తలుచుకొని నమస్కారం. గీతా కుంభోద్భవాయ ఘోరఘాత్రపిండవరం విఘ్నేశ్వర పాల్గొన పరికల్పే దేవదమిత ప్రవిశుభా. ఆజ్యం తీసుకోండి. ఏకం త్రీణి చత్వారి. ఓం నెయ్యి తీసుకొని నెయ్యిలో 4 సార్లు వేయండి ద్రవ్యము. అది వేయడానికి కావాలి కదా. ఏంటి మరి అయితే ఆయన ఉద్యాన కొడుకు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పండి మమ బుద్ధి దేహ ధర్మాది కారతో జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థాసు మనస వాచ కర్మణ హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేణ శ్రీష్ణ యత్కృతం యదుక్తం యస్మృతం తత్సర్వం బ్రహ్మార్పణం భవతు స్వాహా. ఇప్పుడు అగ్నికి వేయండమ్మా. మళ్ళా తీసుకొని మళ్ళా ధర్మాధికారతో జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థాసు మనస వాచ కర్మణ హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేణ శ్రీష్ణ యత్కృతం యదుక్తమాధికారతో జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థాసు మనస వాచ పద్భ్యాం ఉదరేణ స్మృతం తత్సర్వం బ్రహ్మార్పణం
భవతు స్వాహా. ఓం ప్రజాపతగే ఇదన్నారిని చుక్క వేయండి. మళ్ళా ఇక్కడ నైరుతి నుంచి ఈశాన్యానికి వేయండి. ఓం ప్రజాపతగే ఇదన్నమః. ఇంద్రం మనసా ధ్యాయం. ఇంద్రుణ్ణి మనసులో తలుచుకోండి. ప్రాగముంచంతం పూర్వం ఘారాయతి నైరుతి. ఇప్పుడు ఆగ్నేయ భాగంలో వేయండి. అగ్నయే స్వాహ. ఓం ఉత్తర దేశే అగ్నయే ఇదన్నమః. మధ్యలో ఒక చుక్క నెయ్యి వేయండి. సోమాయ స్వాహ. అగ్నయే స్వాహ. ఇప్పుడు ఇంకోసారి ఆ సుశ్రువంలో ఒక్కసారి ఆజ్యం వేసుకోండి అమ్మా. ఓద్వాస్య ప్రతిష్ఠితమభిగార్య దర్వాముపచీర్య. అక్కడ వేశారు కదా, ఆ వేసిన రెండు ఉంటే కింద మీకు సుశ్రువాలు ఒక దాంట్లో వేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు హోమం స్టార్ట్ అవుతుంది. ఓం పెట్టారా అందరూ? ఓం ఓం గాం భూలోకాయ స్వాహ. భూలోకాయ నెయ్యి వేస్తూ వెళ్ళండమ్మా. ఓం గాం భూలోకాయ స్వాహ. భూలోకాయ ఇదన్నమః. ఓం గీం భువలోకాయ స్వాహ. ఓం భూలోకాయ నమః. ఓం భూం స్వర్గలోకాయ స్వాహ. ఓం భూం స్వర్గలోకాయ నమః. గాం గీం గణపతి సర్వవ్యాపకాయ ఇదన్నమః. ఓం ఉషడ స్వాహ. ఇప్పుడు మాతృగా గణపతి హోమం చాలా విశేషమైనది. మీరందరూ కూడా ఆ మాతృక అంటే మనం పలికే ప్రతి ఒక్క అక్షరంలో కూడా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకొని హోమం చేయడమే మాతృకా హోమం. మీరందరూ కూడా శబ్దం గణానాం స్వాహ. ఓం అంత్వా స్వాహ. ఓం బ్రహ్మణ స్వాహ. లక్ష్మీ గణపతే నమః. ఐం న స్వాహ. లక్ష్మీ గణపతే నమః. ఓం శృణ్వం స్వాహ. లక్ష్మీ గణపతే నమః. ఓం ఊదిభి స్వాహ. లక్ష్మీ గణపతే నమః. ఓం సీదా స్వాహ. లక్ష్మీ గణపతే నమః. సాధనాం స్వాహ. లక్ష్మీ గణపతే నమః. ఓం ఖం ఖం గం ఖం వం తత్పురుషాయ స్వాహ. లక్ష్మీ గణపతే ఓం నమః. ఛం ఛం జం ఝం ఈం విద్మహే స్వాహ. లక్ష్మీ గణపతే ఓం నమః. ఠం డం ఢం నం వక్రతుండాయ స్వాహ. లక్ష్మీ గణపతే ఓం నమః. థం థం దం ధం నం భం 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 మం తన్న స్వాహ. ఓం యగ్రం నం నో స్వాహ. శం శం సమం దే స్వాహ. ఓం హం నం హం ఛం ప్రచోదయా స్వాహ. లక్ష్మీ గణపతే నమః. ఓం ఇప్పుడు సప్తధాతు స్వాహ. దేవ్యై నమః. ఓం బోలో మేధాదేవి మాతా కీ. శరణమహం ప్రపద్యే. సుతరసి తరసే నమః స్వాహా. తరసి తరసే నమః స్వాహా. ఓం ఇప్పుడు అమ్మవారి హోమాలు అయిపోయి అమ్మవారి గాయత్రి మంత్రం, అమ్మవారికి ఏ మంత్రము పరమ ప్రీతినో ఆ మంత్రంతో ఈరోజు వేదన్నో దుర్గే ప్రచోదయా స్వాహా. ఓం జ్వాలమాలిన్య విద్మహే మహాశూలినీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయా స్వాహా. ఓం హ్రీం దుర్గా దుర్గాయ విద్మహే అక్షరాక్షాయ ధీమహి తన్నో చండీ ప్రచోదయా స్వాహా. ఓం తహే ధర్మధరాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయా స్వాహా. తహే రత్నవత్నేయ ధీమహి తన్నో గౌరీ. ఓం గణాంబికాయ విద్మహే మహాగౌరీ ప్రచోదయా స్వాహా. ఐమా ప్రచోదయా స్వాహా. ప్రచోదయా స్వాహా. మహాలక్ష్మీ విద్మహే సర్వభ్యేయ ధీమోదయా స్వాహా. ఓం మహాలక్ష్మీ విద్మహే మహాలక్ష్మీయ ధీమహి తన్నో పద్మా ప్రచోదయా స్వాహా. ఓం జ్యేష్ఠాయ విద్మహే నీలాజ్యేష్ఠాయ ధీమహి తన్నో లక్ష్మీ
लक्ष्मी धरा प्रचोदयात् स्वाहा लक्ष्मी नमः ओम धराय धरा प्रचोदयात् स्वाहा देवी शब्दावदाय सदा प्रचोदयात् स्वाहा ओम वांगाय नमः कर्म सिद्ध्यति मे तन्नो दक्षिणा प्रचोदयात् स्वाहा देवी प्रचोदयात् स्वाहा ओम मंत्रोपाय नमः वेदात्राय मे तन्नो सरस्वती प्रचोदयात् स्वाहा ओम नादमया विद्महे वीणाधराय धीमहि तन्नो वाणी प्रचोदयात् स्वाहा ओम ज्ञानकराय विद्महे विद्यामयाय धीमहि तन्नो भारती प्रचोदयात् स्वाहा ओम प्रत्यंगिराय विद्महे शत्रुनाशाय धीमहि तन्नो ब्राह्मी प्रचोदयात् स्वाहा ब्राह्मी देवी नमः भाषं ध्वजाय विद्महे शूलहस्ताय धीमहि तन्नो जामुण्ड प्रचोदयात् स्वाहा रामोदी देवी महालक्ष्मी विद्महे लक्ष्मी नमः देवी विद्महे शक्तिद्वीर्य धीमहि तन्नो आवृत प्रचोदयात् स्वाहा देवी विद्महे शक्तिस्थलाय धीमहि तन्नो चक्र प्रचोदयात् स्वाहा ओम हस्ताय विद्महे गौरीयुक्ताय धीमहि तन्नो चण्डी प्रचोदयात् स्वाहा चण्डी देवी नमः ओम महालक्ष्मी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा महालक्ष्मी नमः हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् स्वाहा हंस गायत्री नमः ओम हंसाय विद्महे सोहं हंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् स्वाहा हंस गायत्री नमः हंसाय विद्महे सोहं धीमहि तन्नो हंसं सोहं प्रचोदयात् स्वाहा हंस गायत्री नमः ओम हंसाय विद्महे महातत्त्वाय धीमहि तन्नो हंस प्रचोदयात् स्वाहा हंस गायत्री नमः ओम परमहंसं हाय विद्महे हंसं सोहंस धीमहि तन्नो हंस प्रचोदयात् स्वाहा हंस गायत्री नमः भागीरथ्यै धीमहि विष्णुपत्नी धीमहि तन्नो गंगा देवी नमः महादेव्यै विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा महालक्ष्मी नमः ओम वासवी देव्यायै नमः स्वाहा वासवी देव्यायै नमः स्वाहा वासवी माता की बोलो सरस्वती माता की बोलो चंडी माता की ओम వారు ఒకసారి మీ దగ్గర ఉన్న నీళ్ళు తీసుకొని ఆ హోమం ఉండడానికి 4 సార్లు తిప్పండి అమ్మా ఓం ఇప్పుడు చండీ హోమం శురు ఇప్పటిదాకా అమ్మవారిని మనం ఎక్కడ ఆరాధించుకున్నామంటే వేద రూపంలో ఉన్న జగదంబని మనము ఈరోజు హోమం చేస్తున్నాము ఇప్పుడు చండీ హోమం ఉన్నది చండీ హోమంలో ఇక్కడ చూడండి అందరూ కూడా మనసులోనే అమ్మవారిని కలుసుకుంటూ ఏది ఇచ్చామో దానిని సమర్పిస్తున్నాము భక్తి శ్రద్ధలతో మీరు తీసుకొని మమ్మల్ని కరుణించి మా పిల్లల్ని పాపల్ని వాళ్ళందరినీ కూడా సుఖాశంకలతో ఉంచి మాకు ఎటువంటి శత్రు భయం లేకుండా ఎవరు ఎవరైనా ఒక మాట అంటే దాన్ని పట్టించుకొని మనం నానా రకాల గతలు ఉంటుంటాం అలాంటి ఒక మానసిక దౌర్బల్యాన్ని ఇవ్వకుండా దృఢ మనస్సుని ఇచ్చి అమ్మవారు మమ్మల్ని కాపాడాలని మీరు ప్రార్థన చేసుకోండి ఇప్పుడు చండీ పాఠం స్టార్ట్ అవుతుంది ఇంకొక 2 నిమిషాలు परुषं गदे कुंडिकां दंडं शक्तमसिं च चर्मजलजं घंटासुराभाजनं शूलं प्राशासुदर्शने च तदधिं हस्तैर्प्रसन्नाननायकं हस्ताक्षसिताञ्जुतुल्यप्रभां गौरी देहसमुद्भवां त्रिजगदामाधारभूतां महा
పూర్వామత్ర సరస్వతి. ఇప్పుడు మీరు ద్రవ్యం వేయకుండా నెయ్యిని మాత్రమే నేను చెప్పినప్పుడు స్వాహ చెప్పినప్పుడు అందరూ వేస్తుండండి అమ్మా. ఓం ఘోరాణి తైరశ్వాస్తాత్ తదా భువం. మళ్ళా ఇప్పుడు ఒకసారి కళ్ళని ముట్టుకోండి అమ్మా, 3 కళ్ళని ముట్టుకోండి. ఖడ్గశూల గదాదిని యాని శస్త్రాణి తెంబికే కరపల్లవ సంగీనైతైరస్వాన్ రక్ష సర్వతః. కరవాలకేటాన్ విలసత్తస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రగదాసిఖేట విశికాం చాపం గుణం తర్జనీం బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గేయాం త్రినేత్రాం భజే. बोलो दुर्गा माता की, बोलो दुर्गा माता की. कर्मदपाल्यतेरव न जानृतान्मोहाप्यीड्यमानान् विकृधा मनुषा मनुजव्याघ्राभिलाषा सुतान् मृते स्वाहा. लोभात् प्रत्युपकारायाभिर्वेदान्मगिरिश्रीं तदाभिलाषावर्ते मेहगर्ते पादिता स्वाहा. ओम तन्मद्रास्वयाघार्य योगनिद्या निगतपदे स्वाहा. माया हरेश्चेष या महामाया भयच्छति तया विश्वदे विश्व. नमो देवे महादेव्ये शिवाय नमः. नमः प्रकृते व्रतास्मरामि शांतायै सायुधायै लक्ष्मिकायै महाकाली महादेवी पट्टाभे नामि जन्म वाघा वाघा विद्यापति महावाली पवित्र बलक्षणी. अम्मा अय्या बाजा अय्या మంగళారతి చేయండి. యజ్ఞానికి మంగళారతి చేసి దండం పెట్టుకోండి అమ్మా.
बोलो जगदम्बा माता की, बोलो दुर्गा माता की, बोलो वासवी माता की। जय दुर्गे हर दुर्गे जय। अध्यायः ఈ మూడో ఇది క్రోధ సమార్థాం మాపదాం మహాసురా దుష్టాచండికా గోపం తద్భాయతా కరోతుం స్వాహా శబ్దతస్వైవాశం దంబబంధ మహాసురం తస్యాద్య మహ్యం రూపం సావిబద్ధో నిరంకుత స్వాహా మహాసురో భూయో మహిషం వపురా స్థితః తదైవ భూ क्षोभयोमासं त्रैलोक्यं च चराचरं स्वाहा तथा क्षुद्र निगन्माता चण्डिका बाणमुत्तमौ मनोद्यतः विषाणाभ्यां जिक्षेभा चण्डिकायां प्रतिभूधरान् स्वाहा साजता परिदास्थे वाक्चूटयानि सर्वोत्करैः ओजां दामदोद्भूतावकराकुलाकर्षं स्वाहा ॐ देव्य उवाच स्वाहा ॐ कर्तकर्ताक्षणयामु ఇప్పుడు మీరెవరైనా ఏమి ఎదురుగా ఏమి విపప్పు కానీ తేనె కానీ ఉంటే ఒక్క చుక్క ఏమి నెయ్యి బదులు దాన్ని వేయండి అమ్మా. ఓం దేవాయ స్వాహా ఓం గర్జగర్జక్షణం మూఢమధూ యావత్ విభామ్యహం మయా త్వయ హతేస్త్రైవ గర్జశ్చంద్యాసు దేవతా స్వాహా స్వాహా. ఓం ఋషిరవాచ స్వాహా ఓం ఏవ భుక్తా సముత్పత్త్యా సారూఢాతం మహాసురః ఆదాయవ పదాణయత్ స్వాహా. ఓం తథా సోమేపి దాక్రాంతాస్థయమార్థదా ఆర్థానిష్క్రాంతా ఏవాసిది దేవ్యే వీర్షనే సంవృత స్వాహా సేవదాశిత ప్రహంజ పరుగుం జుగ్మో సకల దేవతగణా స్వాహా. అవస్థాం సురాం దేవీం సవదివ్యేర్మహర్షిభిః జగదుర్గంధపదయో నృతుశ్చాపగమానస్య కామా. बोलो जगदम्बा माता की। राजनं समर्पयामि लक्ष्मी माता की जय। ఋషిరవాచ స్వాహా इत्युक्तस्ताभ्यदावद्दां वसुरो धूम्रलोचना हुङ्कारेण दम्भम्बिकां ददस्वाहा
अवरुद्धामः सैन्यमसुरां ददाम्बिका नमोदिभद्रायै नियता प्रणता स्मदा ॐ यो स्वाहा सन्यासन्तु यजमानस्य कामाः ॐ देवनामदिविचे सांगाये सायुधाय सवाहनाय इंद्रियाय वैवाये सर्वमंगलग्रहावृन्दे कोटि विरागमले दरदमिदं कुंकुमा पुष्परंजितं रघुदं नारिकेलफलं महाआहुतिं అందరూ కూడా ఇక్కడ 12వ అధ్యాయం సరస్వత్యై ఇదన్న మమ అనుకుంటూ చేయండి సన్న స్టార్ట్ చేయండి ओम देववाच स्वाहा ये भक्तमां महावतवं स्वाहा नतेषां दुष्कृतं गच्छे दुष्टतो रघुदापदा भविष्यदारिद्र्यां चैव विश्वयोजनं स्वाहा क्रमोनो भीयं दस्य दोरमानराजतः नक्षत्रानलोदो भूतो कदाचित् सम्भवमिष्यति ये स्वाहा अस्मन्नत्यां सानिध्यवेशितं स्वाहा प्रधानपूजाया वड्डिकार्यमहोत्सवे देवासी फलिभूता कृतं फलितेषां हम्बीतो वह्नि क्रियदेवाशमर्षवे तस्यामैतमाहत्यं शुद्धा भक्तिसमन्वितः स्वाहा सर्वभारतविमुक्तोद्धाराजामिदः मनुष्यामात्प्रसादेन भविष्यति शब्दय स्वाहा इत्पठितमाहत्यं शुद्धा भक्तिसमन्वितः ये अब्बरु ई शरतं शतयोत्पदशुवाः पराक्रमं युद्धेषु जायते निर्भयः पुमान् स्वाहा वासं यायाति कल्याणशोकपटे नन्दते च कुलं पुंसा महात्म्यं मम श्रुत्वां स्वाहा शान्ति कर्मणि सर्वत्र तदादु स्वप्नदर्शने गृहपीडाशोग्रासो माहत्तं शृण्वान् नमः स्वाहा उपसर्गा समाम्यान्ति गृहपीडाचितान्ना दुःस्वप्नदानविरुष्टं सुस्वप्नम् उपजायते स्वाहा बालग्रहपीडा भूतानां बालानां शान्ति तेषां बलहानिकं परं रक्तो पटनाथेवनाशनं स्वाहा क्षदूपैश्च गन्धादीपैस्तदोत्तमैः स्वाहा दुष्टानां प्रोक्षुरी महिलाचवो अन्ये त्रिपुदुर्घे प्रधानेत्रय स्वाहा प्राणां भोजनैर्होमैः प्रोक्षणीयैः अहर्निशम् अन्यैश्च विविधैर्भोगैः प्रदानैर्वत्सरेण या स्वाहा प्रीतिकर्मे क्रियाते सास्मे संयुक्तिचरितस्ते शुद्धं हाति पापनदारोक्षं प्रयजते स्वाहा रक्षां करोति भूतेभ्यो जन्मानां कीर्तनं ममायुद्धेषु यन्मया दुष्टदैत्यनिबर्हणं स्वाहा तस्मिन् शत्रुवैरिवगं भयं पुंसां न जायते युष्मध्यजतयो याश्च ब्रह्माच विकृत स्वाहा ब्रह्मणाश्च कृतस्तास्तु प्रयच्छन्ति शुभां पतिं वरण्यप्रातरेवाभिदावक्तिपरिवारितः स्वाहा सुराभृदासेन्यो गृहदेवाभितवे सिंहवाक्या वायुतो वावनेव नामः स्त्रे स्वाहा आज्ञायुद्धेन जाक्तप्तो मद्यो बद्धगतो विवाम् आगरेण तो वादेनास्थितपादेन महार्णवे स्वाहा पदसुचार्यस्त्रे सुसङ्ग्रमणुधारणे सर्वबालिशो वेधानामचितो विवा स्वाहा महैदञ्चरितं नरो मुच्येत सङ्गणात्तम प्रभावात् सिंहाद्यालस्य वो वैरिणस्तथा स्वाहा गुरुदेव बलयन्तो शर्मास्त्रिमुवाच स्वाहा भवते चण्डिका चण्डविक्रमा स्वाहा वृक्षतामेव वेदानां तत्रैव सरधीयदा देवी देवा विरक्काला स्वाधिरा वादिकारां यथा पुरा स्वाहा यज्ञभागा प्रिया सर्वनिष्ठुरायतः भेषदेवायते शुभो देवायोगी स्वाहा यद्गन्धरी तस्मित् महोत्कत्कुलक्रमे निशुम्भेन महावीर्ये तेषां मातारम माययु स्वाहा एवं भवति स्मृति राज्य पुनः पुनः सव्याकृते भूपा जगतः परिपालने स्वाहा जन्मक्षते विश्वं नैव विश्वं प्रसूयते सा याचिता च विज्ञानं दुष्टा बुद्धिं प्रयच्छति स्वाहा व्याप्तान्ते सकलं ब्रह्माण्डमजेश्वर महाकाल्य महाकाले महामारी स्वरूपाय स्वाहा ओम महाकाल्याय महामारी स्वरूपया दैवकाले महामारी दैवरक्षणमत्यदां स्थितिकरोमि भूतानां दैवकाले सनातने स्वाहा भवे कालुरां दैवा लक्ष्मी बुद्धिपदाकुरे
सवै भाविदालक्ष्मीनारायोपधाय स्वाहा संवाप्तिदा पुष्पे धूपगन्धा विस्तदा ददामि पुत्रं पुत्रां चावति धर्मे गदां शुभं स्वाहा ఓం సత్యా సందుయమానస్య కామాః అందరూ రెండు చేతులు జోడించండి అమ్మా అందరూ జోడించి అమ్మవారిని ప్రార్థన దేవ్యై నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాయై సాయుధాయై సపరివారాయై सर्वात्मिकायै श्री बाला त्रिपुर सुंदर्यै नमः। सगुद बिल्वफलं महाउदय समर्पयामि नमः स्वाहा लोकपावनी माता की बोलो वासवी माता की ओम త్రయోదశోధ్యానికి అమ్మవారికి హోమం చేసేసి మనము ఉత్తరోత్తరంగా మిగతా కార్యక్రమాల్లో వెళ్తామందరం. ఇప్పుడు మీ దగ్గర అమ్మ ఎవరి దగ్గర అన్నం పాయసం ఉందో ఆ దాన్ని అమ్మ అన్నం పాయసం తీసుకోండి అందరూ తీసుకున్నారా? ఒక్కసారి దాని మీద ఒక 5 చుక్కలు నెయ్యి వేయండి అమ్మా. ఓం భోవదేవి మాహత్యముత్తమం ఏవం ప్రభావస్తులుమాయాః త్రయాత్మవిద్యందే మోయిదాశ్చైవ మోహ్యమశ్యంతి చాపరే तामुहेशि महाराजा शरणं परमेश्वरीं स्वाहा आनादिदा सैवरुणां भोग स्वर्गामवर्गदा स्वाहा मार्कण्डेयुवाच स्वाहा देवजश्रुत्वा पुरदस्सा नरादिपः स्वाहा महाभागं तं प्रदेशं चिरिं प्रदं निर्विरण्यो महात्मेन राज्ये बहरणेन तिष्ठायै महादेवरुञ्जरी श्रीविद्यायै सरस्वती कुमारी पुष्पे अभिजं भूमि विरागरागं निरतमिदो संगुत कदली नारिकेल फल महाराजनम्रामराजे అందరూ కూర్చోండి అమ్మా. ఇప్పుడు మంగళాంతి చేసి కళ్ళకు అద్దుకొని 1 నిమిషం కూర్చోండి. ఇప్పుడు అమ్మ అందరు కూర్చున్నారా? అమ్మ అందరు కూర్చోవాలి. ఇక్కడికి వెళ్ళి మేము ఎక్కడ పోవాలి? गोरागधिने चक्रणे तदा शङ्किणे चापिने भाणशकुण्डे वर्याविदा हृदयाय नमः। ॐ शूलेरपाहिनो प्रेष्यामस्यास्यां प्रोधयामस्मिन् कर्णमस्यां देवभूत्याग स्वाहा. అమ్మా మీరు మధ్యలో జరగండి అమ్మా. అయ్యగారు ఏం జరగండి అయ్యా. అయ్యా శిష్టకృత హోమం జరుగుతుంది, మధ్యలో మాట్లాడు, కొంచెం జరగండి. స్వాహా. ओम सूर्यो दिवो नामधिपतमावस्मिन् ब्रह्मणस्मिन् क्षत्रेस्यामश्यास्यां पुरोधयामस्मिन् कर्मणस्यां देवहूत्याग स्वाहा. चन्द्रवा नक्षत्राणामधिपतमावस्मिन् ब्रह्मणस्मिन् क्षत्रेस्यामश्यास्यां पुरोधयामस्मिन् कर्मणस्यां देवहूत्याग स्वाहा. ओम बृहस्पति ब्रह्मणो समावत्तस्मिन् ब्रह्मणस्मिन् स्वर अक्षर क्रिया लोप प्रायश्चित्तार्थे అగ్నయే. మీరు ఎవరు కూడా వేయద్దు, ఇప్పుడు నెయ్యి మాత్రమే వేయాలమ్మా. వచ్చి ఆలయ బలి ప్రధానం ఉంటుంది.
చుట్టూ గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టేసి దాని మీద పసుపు కుంకుమ వేసి చుట్టూ కొబ్బరికాయని కొట్టేసి కాళ్ళు కొడుకొని లోపలికి రండి. వచ్చిన తర్వాత లోపల आयुष्यकर्ता आरोग्यकर्ता पुष्टिकर्ता धनकर्ता शिवकर्ता इमं न पुष्पान्नबलिमः पुष्पान्नबलिं ददामि कोबरिकायवरण्डि या फलदीप्या फलावस्ताया बृहस्पतिस्थाने मञ्चेन्द्र अय्या अवेम अवसరం లేదు టెంకాయ కొట్టి పెట్టడం అంతే నారికేల బలిం స్వాహ నమస్కారం దానికి మూడకి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకోండి, రెడీగా ఉంచుకోండి. రైట్ రైట్ అంటే అయ్యా ఇక్కడ చూడండి, ఆ పెద్ద మూడ అయిన తర్వాత మీరు చేయాలి. అన్నీ పెట్టుకోండి. అందరూ పసుపు కుంకుమ వేసి పెట్రోల్ పంప్ ఎట్లా చేయబోతుంది
ఏమో అంత భయపడతావు दत्तारमे क्षेमश्चमे धृतश्चमे संविच्चमे दीर्घायुपञ्चमे अलविप्रञ्चमे హలో హోమమై స్పెషల్ అని చెప్పు హలో స్పెషల్ అమ్మవారికి ఇప్పుడు ఏర్పాటు చేశారు ఇప్పుడు विश्वनारायणं देवक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वनारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुदीरये पतिं विश्वस्यात्मेश्वरं शास्त्रं शिवोच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परब्रह्म तत्त्वनारायण సార్ అమ్మా సీను ఏతున్నాను जय वासवी माता की जय वासवी माता की जय वासवी माता की माता जय वासवी माता हो तो మొత్తం ఇలా మొత్తం పొగ అవుతుంది
మొత్తం పొగ వేస్తుంది ఫోటో అది మొత్తం చల్లారితేనే వస్తుంది. అలా ముందు రైట్ కొంచెం అది దారి ఉంది కొంచెం అది దాంట్లో రైట్ స్వామి ఓకే ఆగ ఏ జాగ్రత్త అక్కడ నెయ్యి పడ్డదమ్మా అక్కడంతా పడ్డది నెయ్యి. ప్రకృతి స్వరూపిణి
दुर्गा कलशोदकेन पूजा द्रव्याणि तं प्रोक्ष्य देवमात्मानं तं प्रोक्ष्यामि ओम गणनाथ दूरतयो अस्मान्नो यन्नो वानामसि गोपुरप्रियां दुर्दिवां दुर्गेता दुर्यां दुर्प्रियां नैवेद्यमो भवतो स्वहं कृतज्ञातेन प्रयुज्यामि उत्तमस्तमस्तमस्तमशु प्रणयस्वाहा अपरस्वाहा जनस्वाहा जनस्वाहा ब्रह्मणे नमः श्रीमन्महागणाधिपते मंगलनीराजनदीपम् ओम उमाकान्ताय कान्ताय कान्ताय देवीकाय उमापुत्राय मङ्गलम् महागणाधिपते नमः बोलो गजानन की जय ओम दुर्गा नमः कनकदुर्गाम्बिका देवी नमः सुप्रीता सुप्रसन्ना वरदा भवतु पुष्पाणि पूजयामि अब ये कंप्लीट हो गया दे दो मेमोरी कार्ड वो फ्रेश रहती ना क्या भी ना हो रहा वो खाना हो रहा अच्छा आते नहीं मैं आ रहे हैं जगदीश्वरी वासवी देवी जो जगा पाड़गनि दुरापो ఇప్పుడే సిగ వస్తుంది వేస్తే సిగ ఎక్కువ అవుతుంది అప్పు దాని గురించి బాబు చూస్తున్నా చిన్నగా రేపు అప్పుడే వస్తా అని కాదు
శమయతు చల్లండి మంట రావాలి పైకి మంచిగా. అది కొయ్యడానికి రాలేదు అని చెప్పి ఎందుకు ఎందుకే ఆడుకున్నట్టే ఉంటుంది. ఇంకొకసారి ఒకసారి అయితే అయిపోయింది కొంచెం రాదు, ఇంకా కొంచెం కాదు. మూడు సార్లు ఓం శాంతి శాంతి శాంతి. ఇంకెన్నిసార్లు కొడతారు? ఆరు ఇక్కడికి వస్తాయి. विद्यावासी नगरेश्वर भगवान की ज्ञान सरस्वती माता की भला राजा रामचंद्र भगवान की हनुमान की भलो महालक्ष्मी माता की अन्नपूर्णा माता की राजेश्वरी माता की అమ్మాయి వాళ్ళ దుర్గమ్మ నిజంగా వచ్చింది మన గుడికి. ఆ ఊళ్ళో ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. వాట్సాప్లో పెడుతున్నారు, చూడండి.